హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రశ్న రావణ్ జోసెఫ్ ఏదైనా కావచ్చు, ఇతని ఎజెండా ఏంటో ఈ రోజే బయటపడిందని నాకు అనిపిస్తుంది. మీరు వెనకాల ఒక ఫోటో చూస్తుండొచ్చు. ఇతను ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా మెగాస్టార్ ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏది చేసినా తప్పే అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడో పురాతనమైనటువంటి విషయాలు తీసుకొచ్చి ఉదయ్ కిరణ్ గారిది, చిరంజీవి గారి ఫ్యామిలీకి అంటగట్టి ఎక్కడ ఎవిడెన్స్ ఉండవు. ఎవరో గాలి మాటలు, అక్కడ వాళ్ళు చెప్పారు, ఈ పుల్లయ్య చెప్పాడు, ఆ ఎల్లయ్య చెప్పాడు అనేటువంటి మాటలే తప్ప ఎవిడెన్స్ లేకుండా గాలి మాటలు మాట్లాడేటువంటి ఒక గాలి వ్యక్తి. ఎందుకు అంటున్నానంటే, చిరంజీవి గారు అనేటువంటి ఒక వ్యక్తి గురించి చాలా మంది కుట్రలు చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎదుగుతున్నటువంటి తీరు చూసి ఎంతో మంది ఒక ఓర్వలేక ఏడుపు గుట్టులతో ఇష్టానుసారం ఆయన మీద మాట్లాడుకుంటూ ఎన్నో కుట్రలు, ఆఖరికి ఆయన మీద విష ప్రయోగం చేసినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చి తన జీవితం అంతా కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిపించినటువంటి వ్యక్తి అనమాట. ఎంతో మందికి ఇప్పటికీ కూడా ఆయన చూస్తే ఏ రంగం వాళ్ళకైనా సరే మనం ఇలా ఎదగచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి పర్సన్. అలాంటి వ్యక్తి గురించి, ఆయన ఎదుగుదల గురించి, ఆయన అంటే ఒక వృక్షంలా ఎదిగిన తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి ఎంతో మంది హీరోలు ఆయన కుటుంబంలో. టాలెంట్ లేకపోతే ఎవరు ఎదగరు అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని మనం చూడొచ్చు. చిరంజీవి గారిని రుద్దారట, చిరంజీవి గారిని రుద్దటం వల్ల ఈ స్థాయికి అయ్యారట. మరి ఈయన కూడా రుద్దుతాం, ఈయన కూడా హీరో అవ్వమని కూడా మనం కూడా వీడియోలు చేసాం. కాకపోతే ఇప్పుడు ఇతను ఎవరు ఏంటి అనేది చాలా క్లియర్గా బయటపడింది. ఇతను ఆ పక్కన ఫోటో చూడొచ్చు, కత్తి మహేష్. గతంలో కూడా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి కుటుంబం మీద ఏ రకమైనటువంటి కమెంట్లు చేశాడో, ఆ దేవుడు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఆయన ఏమైపోయాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఆ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తే, ఇంకా వేరే ఏం కాదు. ఇతను కూడా అలాగే విషపూరితంగా విషబీజాలు నాటి ప్రజల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి సామాజిక వర్గాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఏమీ లేదనే చెప్పాలి. అతను నాస్తికుడు అని చెప్తాడు, ఇతను నాస్తికుడు అని చెప్తాడు, కానీ రావణ్ అని పేరు పెట్టుకుంటాడు, జోసెఫ్ అని పేరు పెట్టుకుంటాడు. కానీ చేసేవి మాత్రం అటు క్రిస్టియానిటీకి సంబంధం ఉండదు, అటు రావణ్ అని చెప్పి ఒక ఈశ్వరుడు, పరమేశ్వరుడు భక్తుడు రావణాసురుడు అంటే అతనికి సంబంధం ఉండదు. కానీ అతనిలో ఉండేటువంటి రాక్షస లక్షణాలు మాత్రం ఇతనిలో తీసుకున్నాడని చెప్పాలి. అతనేమో కత్తి మహేష్ ఏమో రాముడిని కించబరుస్తాడు, ఇతనేమో నిజంగా చెప్పాలంటే మన హిందూ దేవుళ్లతో పాటు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కూడా కించబరుస్తాడు. అంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ఏమీ తెలియదు, దేని గురించి అవగాహన ఉండదు. అసలు నవ్వుతాడు అనుకుంటే ఎలివేషన్స్, అసలు ఎందుకు నవ్వుతాడో ఆయనకే అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను కదా. పైగా మా మీద కూడా ఒక వీడియో చేశాడు, భయం అంట, ఈయన వల్ల మనకి భయం అంట, వచ్చే అతను మా డైపర్లు ఎద్దు కదా. నిజంగా చెప్తున్నా, నేను చూసి అక్కడ ఉండేటువంటి మీ ఇంట్లో ఉండేటువంటి కుక్క పిల్ల కూడా నేను చూసి భయపడదు, మేము భయపడాలా? నీలాంటి వాళ్ళని కొన్ని ఇంతమందిని చూసాం. మొన్నటిదాకా కలర్ వేసాం, ఇప్పుడు స్వామాలు వేసుకున్నాం కాబట్టి తెల్లబడింది. అర్థమైందా? నీలాంటి వాళ్ళని నువ్వు పుట్టక ముందు నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీ చూస్తూనే ఉంది. చెప్పాలంటే ఆయన ఎక్స్పీరియన్స్లో సగం లేదు నీ వయసు కూడా. ఆయన గురించి మాట్లాడే స్థాయి, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పోటుగాడిలో చెప్పేటువంటి విషయాలు, ఇంగిత జ్ఞానం కూడా ఉండదు, ఎంత కూడా దాని మీద అవగాహన కూడా ఉండదు. ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా వచ్చి నీకు వచ్చి చెప్పారా? లేకపోతే నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని కిటికీలో వచ్చి చూసావా, డోర్ ఓపెన్ చేసి? ఏం మాట్లాడతాడో తెలీదు. ఈయన మళ్ళీ ఆ దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఫీలింగ్, ఎర్రకండవా ఒకటి వేసేసుకుని. ప్రతోడు జర్నలిస్టే, ప్రతోడు నేను నీకులాగా మాట్లాడేవాడే. గ్రౌండ్ లెవెల్ అంటే నీకు నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళు కేసులు పెడుతుంటే నువ్వు ఇక్కడ ఆఫీసులు వదిలేసి ఎక్కడెక్కడ చెట్లేమట పుట్లేమట వీడియోలు ఎందుకు చేసుకుంటున్నావు? రా ఆఫీస్కి వచ్చి కూర్చో. నీ దగ్గర అంత దమ్ముండి, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే రా వచ్చి కూర్చుని కోర్టుకి సమాధానం చెప్పు. ఎందుకు ఎస్కేప్ అయ్యి చెంపలేమట పుట్లేమట తప్పించుకుని తిరుగుతున్నావు? పోలీసు వాళ్ళకి సిగ్గు ఉండాలి మాట్లాడాలంటే. అంటే ఈ వ్యక్తులు ఎప్పటి నుంచి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అనేది చెప్పడానికి ఒక వ్యక్తి పోయాడు, ఆ వ్యక్తి తాలూకు ఇంకొక వ్యక్తి దింపాడు. అతను ఎలా డబ్బులు సంపాదించాడో, అతను ఏ రకంగా ఏ బ్యాచ్కి పేటీఎం అనే పదాన్ని అతనే పరిచయం చేశాడు చెప్పాలంటే. ఆ పేటీఎం బ్యాచ్ సంతతి నుంచే ఇతను కూడా వచ్చాడని చాలా క్లారిటీగా అర్థమవుతుంది.
ఇతను మళ్ళీ ఇంకొకటి చెప్పాడు, ఏంటది, అల్లు అర్జున్ గారికి సంబంధించి అంట అల్లు అర్జున్ గారిని తిడుతుంటే తట్టుకోలేకపోయాడంట. అల్లు అర్జున్ గారిని ఎవరు తిట్టారు? చిరంజీవి గారు తిట్టారా? పవన్ కళ్యాణ్ గారు తిట్టారా? రామ్ చరణ్ గారు తిట్టారా? ఎవరు తిట్టారు? నువ్వు చూసావా? ఉంటే పెట్టుకొని. ఆయన అభిమానులు తిట్టారంట. అభిమానులు ఎవరు తిట్టారు? నువ్వు చూడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి, లేదంటే ఆయన అభిమాన సంఘాలు వచ్చి వాళ్ళ అభిమాన సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారా? అభిమానులు అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. నీకులాగా కూడా అభిమానులు ముసుగులో చాలా మంది మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, పేటీఎం బ్యాచ్ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. నీలాగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి వ్యక్తులు ముసుగులు వేసుకుని రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఐడియాలు ఉండవు. ఎవరో కూడా ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాల్లో కానీ డైరెక్ట్గా ఫోటోలు, అంటే వాళ్ళ ప్రొఫైల్ బుక్ అది వాళ్ళది పెట్టుకుని చేసేటువంటి దమ్ము ఉండదు. నీకులాగా మాట్లాడతాం తప్ప. అంటే చిరంజీవి గారు నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశారు. అర్థమైందా? నిన్ను చూసి భయపడాలా? నిన్ను చూసి వణిగిపోవాలదా? వణిగిపోతున్నాయి ఇక్కడ. ఏం చేస్తావు వచ్చి? పిచ్చి పిచ్చి మాటలు నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంత అనుకున్నా. ఆ సంత ఇది కూడా. ఈ సంత కూడా ఆ సంత నుంచి వచ్చిందే. ఆ సంత దగ్గరికి వెళ్లాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అనేవాడు ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, బలంగా ధర్మం కోసం నిజాయితీగా నిలబడినటువంటి వ్యక్తి వెనకాల ఎలాంటి తప్పుడు కూతలు పూసే వాళ్ళకి ఈ భూమి మీద స్థానం ఉండదని ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలిసింది. కర్మ అనేది రాసుంటది. ఆ కర్మ నీకు చూపించేటువంటి చుక్కలకి సిద్ధంగా ఉండు. నీ వెనకాల ఎవరో ఉన్నారనుకుంటున్నావు కదా. అంటే అల్లు అర్జున్ గారు ఏదో సొంత కుంపట పెట్టారంటున్నారు కదా, ఆ కుంపటలో నువ్వు కూడా ఏమన్నా భాగం పంచుకున్నావేమో. అందుకనే మరి నువ్వు ఇలాంటి మాటలు, పెద్ద పెద్ద మాటలు ఆయన వత్తాసు పలుకుతున్నటువంటిది. వాళ్ళు బాగానే ఉన్నారు. రేపొద్దున వాళ్ళు ఒకటే అవుతారు. ఒకటే కుటుంబ సభ్యులు వాళ్ళు. రేపొద్దున నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నువ్వు వెనకాల ఎవరిని కలిసావో, ఎవరెవరిని కలుస్తూ తిరుగుతున్నావో, వాళ్ళ అభిమానులకు సంబంధించి, ఆయన స్నేహితులకి సంబంధించి, వాటికి సంబంధించి చూసుకో. అవి గనక బయటకు వస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. అర్థమైందా? అంతేగాని ఈ ముదర మాటలు మాట్లాడుకో. వాళ్ళు వేసేటువంటి ఆ బిస్కెట్లు తిని చక్కగా వాళ్ళ కోసం మురుగు, ఏదో ఒకటి మురుగు. కానీ ఎవిడెన్స్ లేకుండా మురిగితే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చిరంజీవి గారి అభిమానులు ఊరికినేటువంటి పరిస్థితులు లేరు. ఇలాగే చూసావు కదా, ఇంటికాడ ఆఫీస్ దగ్గర ఎక్కడా లేకుండా చెట్లేమట పుట్లేమట వీడియోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి నీ పరిస్థితి వస్తుంది. అర్థమైందా? అది కొంచెం జాగ్రత్తగా మనిషికి, సమాజానికి ఏం ఉపయోగపడేవి, కులాలని, మతాలని, ప్రాంతాలని కలిపి చేసేటువంటి మంచి పనుల కోసం మాట్లాడు. సమాజంలో మంచిని పెంచడం కోసం మాట్లాడేటువంటి పనులు చేయి. అంతే తప్ప ఇలాంటివి చేస్తే నీ బతుకు ఇంతే. ఇక ఆ చెట్లేమట పుట్లేమట తిరగటం ఇక.